ఈ రోజు వీడియోలో మళ్ళీ కొంచెం కొత్త కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు వీడియోలో మీకు కొన్ని కలెక్షన్ చూపిస్తానని చెప్పాను కదా, అవి ఆల్రెడీ ప్రీవియస్గా అయితే చూపించానండి. ఇవి మనకి ఒక అకేషన్ అంటూ ఏం లేదండి. మనకి ఎప్పుడు సర్దుకోవాలి, ఎప్పుడు డెకరేట్ చేసుకోవాలి అని అనిపిస్తే అట్లా డెకరేట్ చేసుకోవచ్చు. అటువంటి కొన్ని ఐటమ్స్ని అయితే షేర్ చేస్తున్నాను. అలానే ఇప్పుడు చూపించే ఐటమ్సే కాకుండా ఇంకా కొన్ని అయితే క్యాటలాగ్లో ఉంటాయండి. తప్పకుండా చెక్ చేయండి క్యాటలాగ్ని. మరి చూసేద్దాం వీడియోని. ఈరోజు వీడియోలో ముందుగా నేను కొంచెం అంటే ఇవి పెద్దగా డిజైన్ ఉండదు, చిన్న చిన్న దీపాలు అనమాట. ఇవన్నీ కూడా ఇవి డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు, అలానే మనం పూజా మందిరంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా అయితే అనిపిస్తాయి. అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొన్ని ఎక్కువ దీపాలని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనం చూస్తున్నవి స్వస్తిక్ దీపాలు. ఇక్కడ డిజైన్ అంతా కూడా చాలా నీట్గా వస్తుంది. అలానే లోపల కూడా స్వస్తిక్ కనిపిస్తుంది. లోతు కూడా ఎక్కువ ఉంటుంది, ఆయిల్ కూడా మంచిగానే పడుతుంది. మరీ తక్కువ క్వాంటిటీ అయితే కాదు. అలానే ఇక్కడ రౌండ్ వస్తుంది, డిజైన్ కానీ అలా ఏమి ఉండదు. సాలిడ్గా ఉంటుందండి. మెయిన్ చాలా బరువు ఉంటాయి. ఫస్ట్ ఇవి అట్లా తరతరాలకి వెళ్ళిపోవాల్సిందే అనమాట. అంటే సొట్టలు పడ్డం కానీ అలా ఏమి ఉండదు. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అలానే డిజైన్ ఉంటుంది కాబట్టి చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయండి. ఫినిషింగ్ అయితే సేమ్ యాస్టీజ్ మీకు ఇలానే వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తున్నది లక్ష్మీ కుబేర దీపాలండి. ఇవి ఎందుకు అలా అంటారంటే ఇక్కడంతా కూడా ఒక ఫ్లవర్ మోడల్ అయితే వస్తుంది డిజైన్. ఇక్కడ లోతు కూడా ఎక్కువ ఉంటుంది, ఆయిల్ క్వాంటిటీ మంచిగా పడుతుంది. ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా డిజైన్ చూడండి, చాలా నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఈ బేస్ ఈ విధంగా రావడం వల్ల చక్కగా నిలబడుతుంది అనమాట దీపము. అటు ఇటు తొనకడం కానీ అలా ఉండదు. ఇవి చిన్న సైజు, అంటే దీనిలో 3 సైజెస్ ఉంటాయండి. మరీ కొంచెం పెద్దవి ఉంటాయి, అందులో ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. ఇంతకంటే చిన్నది ఉంటుంది, ఆయిల్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు రెగ్యులర్ సైజు, చాలా బాగుంటుంది ఫినిషింగ్ వచ్చేటప్పటికి. ఇవి సింగిల్ పీస్ అయినా ఇస్తాము. నెక్స్ట్ మనం చూస్తున్నది లైట్ వెయిట్ అండి. ఇవైతే మీకు ఫ్లోటింగ్ దీపాలు ఉంటాయి కదా, అలానే సేమ్ యాస్టీజ్ అంతే ఉంటాయి. ఆయిల్ క్వాంటిటీ మాత్రం చాలా మంచిగా పడుతుంది. రెగ్యులర్ పూజకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కింద బేస్ వస్తుంది ఇలాగా, కానీ పల్చగా ఉంటాయి. పల్చగా అంటే మరీ సొట్టలు పడిపోయి అంత ఏముండదండి. షీట్ క్వాలిటీ కాబట్టి స్టిఫ్గా ఉంటుంది. కానీ ఇది షీట్ కాబట్టి ఇట్లా కొంచెం మనకి థిక్నెస్ తక్కువ ఉంటుంది అంతే తప్పించి మీకు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఊడిపోయేటట్టు అలా ఏముండవు. చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఆయిల్ క్వాంటిటీ మెయిన్ మంచిగా పడుతుంది అనమాట. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. డిజైన్ అలా లేదు కాబట్టి దీనిలో ఇంకా కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. అదైతే మీకు ఆయిల్ చాలా పడుతుంది, పెద్దగా కూడా వస్తుంది. కాబట్టి అది మందిరంలో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే బాగుంటుంది. ఇవైతే ఏంటంటే మనం జనరల్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అట్లా చక్కగా వాడుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇందాక మనం స్వస్తిక్లో రౌండ్ చూసాము. ఇది వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది డిజైన్. ఇక్కడంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే కొంచెం పైకి ఇట్లా నొక్కులు నొక్కులు కనిపిస్తుంది. లోపల స్వస్తిక్ అయితే ఇలా ఉంటుంది. ఫినిషింగ్ మాత్రం కొంచెం ఇదే విధంగా వస్తుందండి, ఎందుకంటే ఇది యాంటిక్ ఫినిషింగ్లో ఉంది, డల్ పాలిష్లో ఉంటుంది. కానీ దాంతో కంపేర్ చేస్తే ఇవి ఇందాక వాటితో కంపేర్ చేస్తే ఇవి సాలిడ్గా వస్తాయి, చిన్నగా ఉంటాయి అన్నమాట కొంచెము. ఈ బేస్ కూడా మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇందాక దానికి రౌండ్గా ఉంది, దీనికైతే ఇలా కొంచెము బేస్ వస్తుంది, అందువల్ల చక్కగా నిలబడుతుంది. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 వస్తాయండి. క్వాలిటీ మాత్రం ఇలానే డల్ ఫినిషింగ్లో ఉంటుంది. మీరు చింతపండు వేసి వాష్ చేసుకుంటూ ఉంటే మనకి రాను రాను షైనింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఈ మెటీరియల్ ఇలా ఉంటుంది. అలా అని బ్రాస్ అయితే కాదనుకోవద్దు, యాంటిక్ ఫినిషింగ్లో ఉంటాయి అనమాట అంతే. నెక్స్ట్ మనం చూస్తున్నది ఎవర్ గ్రీన్ అండి. ఇవి ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా ఈ లోటస్ దీపాలకు ఉండే క్రేజే వేరు. ఇవి మాత్రం చాలా చక్కగా సేల్ అవుతూ ఉంటాయి. ఇవి కంపాక్ట్గా ఉంటాయి, బరువుగా ఉంటాయి. డిజైనింగ్ ఏ విధంగా వస్తుంది. ఇది లోతు కూడా మంచిగా ఉంటుందండి. దీనివల్ల ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువే పడుతుంది లోతు రావడం వల్ల. చూసారు కదా, ఈ విధంగా అయితే డిజైన్ వస్తుంది. నెక్స్ట్ మనం చూస్తున్నవి కుబేర దీపాలండి. ఇవి వచ్చేటప్పటికి ఇదే సైజు, దీనికంటే పెద్ద సైజు అయితే లేదు. ఈ దీపం కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. కుబేర దీపము ఆయిల్ క్వాంటిటీ వచ్చేటప్పటికి మీకు 2 స్పూన్స్ దాకా పడుతుంది అంతే. చుట్టూతో కూడా లక్ష్మీదేవి కాయిన్స్, కుబేరుడి కాయిన్స్ అలా ఉంటాయి. యంత్రము అలా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ కుబేరుడు, వాళ్ళ వైఫ్, ఇక్కడ పైన లక్ష్మీదేవి 3 ఉంటాయి అన్నమాట. ఇవి చిన్న సైజులోనే ఉన్నాయండి. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. సింగిల్ పీస్ అయినా సరే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి ఫినిషింగ్, ఎందుకంటే ఇక్కడంతా కూడా అటాచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలానే వస్తుంది. ముందుగానే చూపిస్తున్న వీడియోలో, మళ్ళీ తర్వాత ఇక్కడ ఫినిషింగ్ బాగోలేదు అని అయితే అనుకోవద్దు. కాయిన్స్కి కూడా అటువైపు ఇటువైపు 2 పక్కల కూడా మీకు ఈ అంటే అచ్చులు అయితే ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇంకొక మోడల్ ప్లెయిన్ దీపాలండి. ఇవి గూడా మనము పిండి దీపాలు పెట్టుకోవడానికి చాలా బావుంటాయి మెయిన్‌గా. కింద బేస్ వస్తది. ఇలా సన్నగా వస్తదనమాట బేస్. బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ ఇలానే ఉంటుంది. లోపల వైపు ఇలా ఉంటది. ఇందులో గూడా మనం ఆయిల్ వేసుకొని ప్రమిదల్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయండి. ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది. ప్రమిదలు అంటే మెయిన్ చెప్పాను గదా! పిండి ప్రమిదలు పెట్టుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉంటాయన్నమాట. లేదు అంటే డెకరేషన్‌కి గానీ, ఎప్పుడన్నా ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కొంచెం దీపాలు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి. అలానే ఇది మందం గూడా సాలిడ్‌గా ఉంటదండి. అంటే ఇందాక వాటితో ఆ మందం కాకుండా ఇది మందం ఇట్లా థిక్‌నెస్ చూసారు కదా! ఇలా ఉంటదనమాట. షీట్ కంటే కూడా కొంచెం క్వాలిటీ బెటర్‌గా ఉంటది. చాలా బావుంటుంది. హ్మ్. నెక్స్ట్ మనం చూస్తున్నది లోటస్ దీపాలండి. మామూలుగా కాపరు, బ్రాస్ ఫినిషింగ్‌లో వస్తూ ఉంటాయి ఇవి. ఇప్పుడు మన దగ్గరైతే ఓన్లీ బ్రాస్ ఫినిషింగ్‌లోనే ఉన్నాయి. ఇవి మందం వస్తాయన్నమాట. ఇవి గూడా పెటల్స్ వంగిపోయేటట్టు ఉండవు. మందం ఉంటది. ఈ దీపం యొక్క లోతు గూడా ఎక్కువ ఉంటుంది. చిన్నదైనా గూడా క్వాంటిటీ ఎక్కువ పడతది. మీరు కావాలంటే ఇది తీసేసి చిన్న విగ్రహాలు అలాంటివి గూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఎప్పుడన్నా మనము పిండి దీపాలు సింగిల్‌గా వెలిగిస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇది తీసేసి ఇందులో పిండి దీపం పెట్టి వెలిగించుకున్నా కూడా చాలా బావుంటుంది. డెకరేషన్‌కి మెయిన్ థింగ్ ఏంటంటే డెకరేషన్‌కి చాలా బావుంటాయండి. ఇలాంటివి మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకొని బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ టేప్ వేసుకొని స్టిక్ చేసుకున్నా కూడా ఇట్లా పూజా మందిరం ఉందనుకోండి, ఇలా స్టిక్ చేసుకోవచ్చనమాట మనం. ఇవి కొంచెం లైట్ వెయిట్‌గానే ఉంటాయి కాబట్టి చక్కగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనము స్టిక్ చేసుకోవచ్చు వీటిని. లేదు అంటే ఈ దీపం తీసేసి ఈ పెటల్స్‌ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్నది కుబేర కుంచం అండి. ఇదొచ్చేటప్పటికి బ్రాస్ ఫినిషింగ్‌లో వస్తుంది. శంఖం, చక్రం నామం ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా లక్ష్మీ అమ్మవారిదొస్తుంది. ఫినిషింగ్ లోపల ఇలా ఉంటది. దీనికి విత్ ప్లేట్ కూడా వస్తుంది. ఇది 3 ఇంచెస్ హైట్ వస్తదండి. చిన్న సైజ్ అనమాట. చిన్న పూజా మందిరాలు ఉన్నాయి. ఒక పక్కన పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి చక్కగా ఉంటది. ఫినిషింగ్ చూసారు గదా! మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగానే ఉంటదండి ఫినిషింగు. నెక్స్ట్ మనం చూస్తున్నవి స్పూన్స్ అండి. ఇవైతే మనము కిచెన్‌లో యూజ్ జేసుకోవచ్చు చక్కగా. అంటే మనం తినడానికి కూడా వాడుకోవచ్చు. అలానే ఇవి టేబుల్ స్పూన్స్ అంటే టీ స్పూన్స్ అన్నమాట. ఇవి మనము షుగరు, టీ పొడి కంటైనర్స్‌లో వాడుకోవచ్చు. ప్రసాదాలవి పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. తీర్థం అవి ఇయ్యడానికి కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి. డిజైన్ అయితే ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి. ఇదైతే చిన్న సైజ్ అండి. అలానే ఇవొచ్చేటప్పటికి టేబుల్ స్పూన్స్. ఇవి మనము పిల్లలు టిఫిన్‌లు తినడానికి లంచ్ బాక్సెస్ ఉంటాయి చూసారా? లంచ్ బాక్సెస్‌లో స్పూన్స్ పెడతాం కదా! కొంచెం పెద్దవి. ఆ టైప్‌వి అన్నమాట ఇవి టేబుల్ స్పూన్స్. ఇవైతే కొంచెం పొడవు కూడా ఎక్కువొస్తాయి. పిల్లలకి మనం టిఫిన్స్‌కి వాటికి ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. స్కూల్‌కి ఇస్తే పోతాయనుకోండి. ఇంట్లో వాడుకోవచ్చన్నమాట ఇవి. నెక్స్ట్ మనం చూస్తున్నవి కుబేర దీపాలండి. లక్ష్మీ కుబేర దీపాలు వేరు, కుబేర దీపం వేరు. ఇదొచ్చేటప్పటికి చాలా పెద్ద సైజ్ అండి. అఖండ దీపం లాగా పెట్టుకోవచ్చనమాట. ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ అయితే పడతది. ఎందుకంటే ఇటు ఇట్లంతా గూడా లోతు ఉండడం వల్ల ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. ఈ ఎడ్జ్ గూడా చక్కగా షార్ప్‌గా ఇట్లా ఫ్రంట్‌కొస్తదనమాట. ఇది కొంచెం పెద్ద సైజు. ఇవి సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి కమల దీపాల్లోనే ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి. మనం స్టార్టింగ్ చూసినవి చిన్న సైజు. ఇవి వచ్చేటప్పటికి మీకు వెడల్పు ఎక్కువ వస్తాయి. బరువు ఉంటుంది. డిజైన్ కూడా ఎలివేట్ అవుతూ కనిపిస్తుందండి కొంచెం వాటితో కంపేర్ చేస్తే ఇవి. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ పెటల్స్ కూడా అంటే వెనకున్న పెటల్స్ కూడా కొంచెం మంచిగా కనిపిస్తాయి. చూసారు కదా వీడియోలోనే మీకు కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. అలానే సాలిడ్గా ఉంటాయి. మీరు పువ్వొత్తులు లాంటివి కూడా పెట్టుకొని వెలిగించుకోవచ్చు. చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం చూస్తున్నవి ఇవి ఇందాక మీరు చూసిన స్వస్తిక్ దీపాల్లోనే కొంచెం పెద్ద సైజు అండి. ఇవి లోపల స్వస్తిక్ ఉండదు, ప్లెయిన్ ఉంటుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ మాత్రం. సాలిడ్గా ఉంటాయి. చుట్టూత డిజైన్ ఉంటుంది. సైడ్ వచ్చేటప్పటికి కొంచెం కార్వింగ్ అనేది వస్తుంది. లైట్గా కనిపిస్తుంది అంతే. కానీ థిక్నెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి. సైడ్ మీరు చూసినట్టయితే థిక్నెస్ చూడండి. ఇవి చాలా సాలిడ్గా ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తున్నవి మ్యాంగో దీపాలండి. అసలు ఇవి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అలానే ఈ లోతు ఉంటుందన్నమాట. ఆయిల్ కూడా మంచిగా పడుతుంది. మనం డిజైనింగ్కి అంటే ఎప్పుడన్నా మందిరం డిజైన్ చేసుకుంటున్నప్పుడు చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. చూసారు కదా సైడ్ అంతా కూడా డిజైన్ ఎలా వచ్చిందో, పైన కూడా ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది బేస్. ఇవి కూడా సాలిడ్ వండి. ఇవి మెయిన్ ఏంటంటే మనకి బరువు ఎక్కువగా ఉండి చిన్నగా ఉంటాయి అన్నమాట. డిజైనింగ్ చాలా బాగుంటుంది.
నెక్స్ట్ మనం చూస్తున్నవి ఇవి ఇంకొక మోడల్ దీపాలండి. ఇవి కొంచెం వెరైటీగా చూడడానికి క్యూట్‌గా, అందంగా ఉంటాయి. ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్‌లో వచ్చాయి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటదండి డిజైన్ అంతా గూడా. ఇవి డిజైన్ వీటికి పేరేం డిజైనో కూడా తెలీదు. లోపల ఫ్లవర్ వచ్చింది. చుట్టూతా కూడా ఈ విధంగా వర్క్ వచ్చింది. చాలా క్లాసీగా కనిపిస్తున్నాయండి ఇవి. నెక్స్ట్ మీరు చూస్తున్నది హ్యాండ్ దీపాలండి. ఈ విధంగా హ్యాండ్ ఉన్నట్టు వస్తుంది, దీపాన్ని పట్టుకున్నట్టు చూపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం లోతు తక్కువే ఉంటుంది, చిన్న సైజేనండి. దీనిలో ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా వస్తుంది. అవి ప్రజెంట్గా అయితే అవైలబుల్ లేవు. ఇవైతే మీకు మీడియం సైజులో ఉంటాయి. పువ్వొత్తులు అలా పెట్టుకోవచ్చు. ఆయిల్ కూడా మీకు 1.5 స్పూన్ 2 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే పడుతుంది. పూజా మందిరంలో కొంచెం మోడర్న్ టచ్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మనం డెకరేషన్కి కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా విగ్రహాలు, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా సపరేట్గా, అలా దీనిలో ఒక పువ్వు పెట్టుకొని ఇలా పెట్టామనుకోండి, చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇవి మనకి మందిరానికి అట్లా హ్యాంగ్ చేసుకోవడానికండి. ఇవి వాల్ మౌంట్ వస్తుంది. ఎప్పుడన్నా మనం ఇలా మందిరం ఎడ్జెస్కి ఇలా పెట్టొచ్చు అనమాట. ఇట్లా మనం స్టిక్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. మీరు కావాలంటే దీపం పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నప్పుడు మనకి వాటి కింద కూడా మనము వాల్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి. మేకులు పెట్టుకుంటే ఇలా చక్కగా స్టిఫ్గా ఆగుతుంది అనమాట ఫోటో ఫ్రేమ్ దగ్గర కూడా. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయండి ఇవి. నెక్స్ట్ మనం చూస్తున్నది శంఖ చక్రంలో కొంచెం లైట్ వెయిట్లో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా, అలానే కొద్దిగా స్టాండర్డ్గా డిజైనింగ్ అది మంచిగా వచ్చి ఆయిల్ కూడా మంచిగా పట్టే మోడల్ అయితే ఇవి 2 అండి. నెక్స్ట్ ఫ్లవర్ మోడల్ వచ్చింది కాబట్టి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. శంఖ చక్ర మోడల్లో ఇవ్వండి. ఇవి 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి చిన్న సైజ్ అయినా కూడా ఆయిల్ మంచిగా పడుతుంది, ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అలానే డిజైనింగ్ అదంతా కూడా చాలా నీట్గా వస్తుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి. మనకి డల్ ఫినిషింగ్ అయితే రాదు, షీట్ క్వాలిటీ వస్తుంది, థిక్నెస్ ఉంటుంది. మనకి రెగ్యులర్ పూజ దీపాలు ఎలా అయితే మనకి థిక్గా మందంగా ఉండి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటామో ఇవి కూడా అదే ఫినిషింగ్లో వస్తాయి అన్నమాట. చూసారు కదా, 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలానే ఇవి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. వాళ్ళకు కూడా చక్కగా యూజ్ అవుతాయి కాబట్టి ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్కి కానీ, లేదు అని అంటే రిటర్న్ గిఫ్ట్స్ అంటే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో కదా, అందుకని మనకి ఎవరైనా కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇవైతే చాలా బాగుంటాయి ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఐటెం యొక్క రేట్లు కానీ అన్నీ కూడా మన క్యాటలాగ్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని వాట్సాప్లో యాడ్ చేసుకుంటే మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాము. అక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఉంటాయి, తప్పకుండా చూసుకోండి. మీకు ఇంకేదైనా ఐటమ్స్ కావాలన్నా కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.